హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ సురేంద్ర గంబలి. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఇన్సూరెన్స్ అనేది శాలరీడ్ పీపుల్కి వాళ్ళు పనిచేసే కంపెనీలో ఇస్తుంటారు. కొన్ని కంపెనీస్లో ఇన్సూరెన్స్ ఉండకపోవచ్చు. సో అదర్ దాన్ శాలరీడ్ పీపుల్, బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. సో కంపెనీలో జాబ్ చేసేవాళ్ళు లైక్ శాలరీడ్ పీపుల్ అయితే వాళ్ళ కంపెనీ సర్టెన్ ప్రీమియం పే చేస్తే ఇంతవరకు కవరేజ్ ఉంటుందని ఉంటుంది. అదే బిజినెస్ పీపుల్ అంటే వాళ్ళు సెపరేట్గా కంపెనీలో ఏం వర్క్ చేయరు కాబట్టి వాళ్ళు బయట ఎక్స్టర్నల్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి పాలసీస్ తీసుకోవాల్సి వస్తుంది. లైక్ హెచ్డిఎఫ్సి కానీ, నివాబూపా కానీ, అదర్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్స్ నుంచి. సో ఇన్సూరెన్స్ ఎందుకు అవసరమా మనకి, ఎందుకు మంత్లీ ఎంత పే చేయాలి, యాన్యువల్కి ఎంత పోతుంది అవసరమా అనుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజెంట్ కరెంట్ సినారియోస్లో మెడికల్ బిల్స్ అనేవి, మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేవి చాలా ఎక్కువ. మనకి మెడికల్ ఎమర్జెన్సీస్ అనేవి ఏవి కూడా చెప్పి రావు కూడా. సో దానివల్ల అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో మనకి కుటుంబీకులకి, మన డిపెండెంట్స్కి ఎవరికైనా అయిందంటే సో దానికి అయ్యే ఖర్చు కొన్నిసార్లు బియాండ్ అవర్ బర్డెన్, మన స్తోమతకు మించినంత ఉంటుంది. సో అంతా ఒకసారి పే చేయాలంటే మన సేవింగ్స్ అంతా, ఇప్పటి వరకు ఉన్న ఆస్తి అంతా అమ్ముకునే స్థాయికైనా కొన్నిసార్లు వచ్చచ్చు, డిపెండింగ్ అపాన్ ది సివియారిటీ ఆఫ్ ది మెడికల్ ఎమర్జెన్సీ. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మన ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే సో మనకి ఎక్స్పెన్సెస్ ఏవైతే అవుతాయో అవన్నీ ఆ మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ అవుతాయి. సో కవర్ అవ్వడం వల్ల మన చేతిలో హ్యాండ్లో పడేది చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది. అది మినిమం బేరబుల్ అమౌంట్ లానే ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు ఫైనాన్షియల్ బర్డెన్ కూడా తగ్గుతుంది, మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకున్నట్టు అవుతుంది. ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ కానీ, ఫ్యూచర్ కంటింజెన్సీస్ కూడా మనం ఈరోజే క్యాలిక్యులేట్ చేసి ప్రీమియంని పే చేస్తాం కాబట్టి మనకి కూడా ఆ టైంలో కరెక్ట్గా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చేటప్పుడు ఈ ఇన్సూరెన్స్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ శాలరీడ్ పర్సన్స్ ఇంకా బయట ఎక్స్టర్నల్ పార్టీస్తో, సర్వీస్ ప్రొవైడర్స్తో తీసుకొని వాళ్ళకి ఎన్హాన్స్డ్ కవరేజ్ కోసం తీసుకోవచ్చు. అసలు లేని వాళ్ళు ఉంటే ఆల్రెడీ సర్వీస్ ప్రొవైడర్స్తో తీసుకోవచ్చు. సో ఇది ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాని యొక్క అవసరం అనేది మనకి ఎట్ ద ఎండ్ తెలుస్తుంది. అంటే మనకి ఏ రోజైతే అవసరం పడుతుంది, అరే నేను ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే బాగుండు అన్న పొజిషన్ మనకి ఎప్పుడు రాకూడదు. సో ఫ్యూచర్ గురించి మనం ఇప్పుడే చాలా ఆలోచించి తీసుకోవాలి. ఈ ఇయర్కి 31 మార్చ్ 2026 అనేది లాస్ట్. సో 1/4/2026 నుంచి ప్రీమియమ్స్ అనేవి చాలా పెరుగుతాయి. సో కాబట్టి ఎవరైనా ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే 31/3/2026 ముందులోపే తీసుకుంటే వాళ్ళకి ప్రీమియం అనేది తగ్గుతుంది, కవరేజ్ బాగుంటుంది. ఇఫ్ ఎనీవన్ రిక్వైర్స్ దట్ యూ క్యాన్ డైల్ మీ ఇన్ అవర్ పేజ్, అవర్ టీమ్ విల్ గైడ్ యూ. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.